కొంచెం టేస్టీగా ఉండాలి, మనం బరువు తగ్గాలి, రోజులో ఒక్క పూటైనా కొంచెం ఇలా నోటికి రుచిగా తినాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఈ రాగి రొట్టెని చేసుకొని కమ్మగా తినేయచ్చండి. ఏం మధు, ఏం తింటున్నావు? పెసర గుగ్గిళ్ళు మామయ్య, తింటావా? నాకు వద్దులే, వెయిట్ లాస్ అవ్వాల్సింది నువ్వేగా, తిను. సరే గుగ్గిలు తింటున్నావు, మరి నైట్ డిన్నర్లోకి రాగి దోశ. రోజు రాగి పిండితో ఇడ్లీ దోశలు తిని బోరు కొట్టట్లా? బోరు కొట్టినా బరువు తగ్గాలంటే తినాలి కదా, రాగి దోశ, జొన్న దోశ ఇలా ఏడు తినాలి, అందుకే తింటున్నా. ఓ పని చేయి, నేను రాగి పిండితో రొట్టెలు చేసి దాంట్లో కాంబినేషన్గా ఉల్లికారం చేసి పెడతాను. కమ్మగా ఉంటాయి, తిని హెల్దీగా బరువు తగ్గాలనుకుంటే మీరు కూడా నేను చేసినట్లు ఇలా రాగి రొట్టె ఉల్లికారం చేసుకొని తినండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. రండి మధు, రా, రాగి రొట్టెను ఉల్లికారం చేసి పెడతా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకిలో రాగి పిండి, ఇందులోనే అరగంట ముందు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు. ఇప్పుడు నీళ్లు వేయకుండా పిండిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. కన్సిస్టెన్సీ ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక తడి క్లాత్ కానీ లేదా మూత కానీ పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, టీ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఉల్లికారానికి కొద్దిగా పోపు పెట్టుకుందాం. పోపు అన్నది పూర్తిగా మీ ఆప్షన్ అండి. మనకు రొట్టెల్లో కాబట్టి మరింత రుచిగా ఉంటుందని నేను పోపు పెట్టాను. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని పక్కన పెట్టి మనం రొట్టెలు చేసుకుందాం. ముందుగా పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం వేడైందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగానే నొక్కి పెట్టుకున్న ఈ రాగి రొట్టెలు వేసుకుందాం. ఇప్పుడు అంచుల వెంట నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాలు కాల్చుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకొని మరో 2 నిమిషాలు ఇటువైపు కూడా కాల్చుకుందాం. రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది. మిగిలిన రొట్టెలు కూడా ఇలాగే కాల్చుకుందాం. ముందు వేడి వేడి రాగి రొట్టె, ఉల్లిపాయ కారం, టేస్ట్ చేద్దాం. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. తింటే రుచి కూడా అలాగే ఉంటుంది. అవునా? నిజంగానే భలే ఉందండి. నెయ్యి వేసి కాల్చాం కదా, ఈ రాగి రొట్టెకి ఈ ఉల్లికారానికి భలే సూట్ అయిందండి. సూపర్ కాంబినేషన్. రాగి పిండితో ఇలా చేసుకుని తిన్నారనుకో, ఇంకెప్పుడు రాగి దోశ, ఇడ్లీ దొరికారు. మామూలుగా మనం అనుకుంటాం కదా రాగి దోశ బాగుండిద్దని, కానీ ఇది ఇంకా బాగుంది. నిజమే అది కదా, 100% పక్క. అసలు ఈ ఉల్లికారంలోకి అయితే అసలు ఈ ఉల్లికారాన్ని ఇట్లా నంచుకోవడం కాదు, ముంచుకొని తినాలనిపిస్తుంది. రాగి రొట్టె, ఉల్లికారం అయితే అద్దరిపోయిందండి. అసలు దేనికి అదే టేస్ట్ అనాలి. అసలు ఈ రెండింటిని ఏంటంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి. కొంచెం టేస్టీగా ఉండాలి, మనం బరువు తగ్గాలి, రోజులో ఒక్క పూటైనా కొంచెం ఇలా నోటికి రుచిగా తినాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఈ రాగి రొట్టెని చేసుకొని కమ్మగా తినేయచ్చండి. మీరు కూడా మా ఆయన చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లైక్ చేస్తున్నారు కానీ హైప్ చేయట్లేదండి. హైప్ చేస్తేనే కదా మన ఛానల్ని ఇంకొంతమంది చూసేది. చేస్తారు కదా, తప్పకుండా చేయండి. నిజంగా బెస్ట్ అంటే బెస్ట్ రెసిపీ, నేను జోక్గా చెప్పట్లేదు, నిజంగా అంత బాగుంది. రాగి పిండి తినని వాళ్ళు కూడా అసలు కళ్ళు మూసుకొని ఇంకా ఇంకా కావాలని తింటారు.